విజయ్ని మనమే నిర్మించాం తమ్ముళ్ళు అని చంద్రబాబు అనకుండా ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు. రెండోది, నా ఆలోచనలో తప్పు ఉంటే మీరు నన్ను కమ్యూనికేట్ చేయండి అన్నాడు జనాలతో. ఈ స్టైల్ అనుసరించి ఉంటే పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యేవాడు. 2014లోనే గెలిచేవాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి క్రైమ్ చేశాడు అనేది ఒక తప్పు మాట. ఆయన ఈ ప్రపంచంలో చంద్రబాబు ఏం చేశాడో అదే చేశాడు ఆయన. తమిళనాడులో విజయం పట్ల ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ పార్టీ వైసీపీకి సంబంధించిన అభిమానులు కానీ వైసీపీ నేతలు కానీ వాళ్ళని ఆనందపరిచే ఒక ఫలితంగా కనపడుతుంది. ఎందుకంటే విజయ్కి మద్దతుగా పోస్టులు పెడుతూ వచ్చారు. తర్వాత విజయ్ కూడా జగన్కి సంబంధించిన ఒక చిత్రపటాన్ని అయితే పట్టుకొని ఆయన క్యాంపెయిన్లో ఒక గెస్చర్ అయితే చేశాడు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒక పెళ్లిలో కలిశారు వీళ్ళు, మెడ్రాస్లో కలిశారు. కలిసిన సందర్భంగా మాట్లాడుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఆ టైంలో కూడా ఏదో ఉంది లింకులు అని మాట్లాడారు. నెగిటివ్ ఆర్ పాజిటివ్ రకరకాల చర్చలు జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఆయనలాగా సొంత స్టాండ్తో లేడు, విజయ్లాగా. ఇప్పుడు ఆయన కూడా నేర్చుకోవాల్సిన అంశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఒంటరిగానే పోటీ చేశారు కదా. ఒంటరిగా పోటీ చేసినప్పటికీ బీజేపీ స్నేహహస్తం అందించినా కూడా ఆయన అయితే పోటీ చేయలేదు. బీజేపీ స్నేహహస్తం అనేది పక్కన పెట్టేస్తే ఈయన వ్యవహార శైలి వాళ్ళ గీసిన గిరిని దాటకుండానే నడుస్తోంది కదా. దాని నుంచి బయటకు వచ్చి నేను ఎన్డీఏ మీద కూడా కత్తి ఎత్తగలను అనే ఇంప్రెషన్ జనాలకు ఎప్పుడైనా ఇచ్చాడు ఆయన? లేదు కదా. మొన్న జరిగినటువంటి డీలిమిటేషన్ వ్యవహారంలో కూడా ఆయన వ్యవహార శైలి మీద జనాల్లో గందరగోళం ఉంది. ఆయన కీలక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి దన్నుగా నిలబడతాడు అనే ఒక అభిప్రాయాన్ని చెరుపుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి. ఓకే. అందుకని ఎందుకు అనేది ఓపెన్గా మాట్లాడుతున్నారు. కేసులు ఉన్నాయి. ఏం కేసులు అవి? ఎవడు చేయని క్రైమ్ అది? జగన్మోహన్ రెడ్డి క్రైమ్ చేశాడు అనేది ఒక తప్పు మాట. ఆయన ఈ ప్రపంచంలో చంద్రబాబు ఏం చేశాడో అదే చేశాడు ఆయన. ఈ ప్రపంచంలో నితీష్ కుమార్ ఏం చేశాడో అదే చేశాడు. ఎవరు చేయని లాలూ ప్రసాద్ యాదవ్లు వీళ్ళు మాత్రమే నేరస్తులు కాదు. కాబట్టి ఎన్నికలలో అంటే ఇవన్నీ ఇష్యూస్గా మాట్లాడతారు, కానీ నిజానికి వాళ్ళు ఆయన చేసింది క్రైమ్ అని అనుకుంటే అసలు టోటల్గా భారతదేశమే 90ల ముందుకు వెళ్ళాలి. అది ఛాలెంజ్ చేయాలి ఓపెన్ డయాస్ మీద. అవును నేను చేశాను, నా మీద యూపీఏ కేసులు పెట్టింది, కేసులు పెట్టడానికి నేను వాళ్ళ మాట వినలేదు అనటమే కారణం. అప్పుడు నేను చేసినవన్నీ నేరాలుగా కనిపించినాయి. నేను చేసింది కాదది, మా తండ్రి గారు అధికారంలో ఉండగా జరిగిన కార్యక్రమాలు. అందులో ఆయన బ్రెయిన్ కూడా ఉంది. ఆయన బ్రెయిన్ కూడా ఊరికనే పెట్టలేదు. అంతకు ముందు వరకు ప్రభుత్వాలు నడుస్తున్న పద్ధతి అది. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల పాలన ఇలాగే నడిచింది. దాని కొనసాగింపే మేమును. ఇలా మొత్తం ఓపెన్ చేసి రోడ్డు మీద పెట్టేస్తే జీవితాలు ఏమైపోతారు అందరూ? అది కదా యుద్ధం. ఆ యుద్ధం చేయటం లేదు అనే నిరుత్సాహం ఉంది జగన్ మీద కేడర్లో. ఓకే. అందుకని వాళ్ళకి విజయ్లో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు జగన్లో ఏం చూడాలనుకుంటున్నారో ఆ లక్షణాలు ఇక్కడ కనిపించడంతో వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు విజయ్కి. జగన్ అభిమానులు. జగన్ గారు దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని తాను కూడా యుద్ధ ప్రకటన చేస్తే దెబ్బకి నోరు మూస్తారు అందరూ. నేను కూడా పర్సనల్గా జగన్ నుంచి కోరుకుంటున్నది అదే. మీ మీద ఉన్న అసలు కేసులు జగను అని మాట్లాడటమే దుర్మార్గం. ఎందుకంటే ఆయన నేరం చేశాడు అని కనుకంటే 95 నుంచి భారత రాజకీయాల్లో జరిగిన అవన్నీ నేరాలే, అన్ని రాష్ట్రాల్లోనూ. 95కు ముందున్న పొలిటీషియన్స్ ఆస్తులు ఎంత, 95 తర్వాత అధికారం చేసిన నాయకుల ఆస్తులు ఎంత అనే జాబితా కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద ప్రకటిస్తే మొత్తం సినిమా సెట్ అవుతుంది. కాబట్టి యుద్ధం రోడ్డు మీద చేయాలి, కోర్టుల్లో కాదు. ఇప్పుడు విజయ్కి జగన్కి ఉన్న సంబంధాలు అంటే ఆయన చిత్రపటాన్ని ప్రదర్శించడం కానీ ఇదంతా ఒక ఇద్దరి మధ్య ఒక మంచి సహృదయమైన ఒక ఫ్రెండ్షిప్ ఉందని వ్యతిరేకి కాదు, జగన్కి వ్యతిరేకి కాదు. రెండోది జగన్ ఆయనకు పోటీ కాదు. రెండోది జగన్తో స్నేహం ఆయనకు ఉపయోగకరమే. ఎందుకు ఉపయోగకరం అంటే తమిళనాడులో స్టిల్ తెలుగు ఓట్లు ఉన్నాయి.
ఆ ఓట్లని కొట్టడానికి గాను చంద్రబాబు నాయుడు గారు అక్కడ కేంద్రీకరించాడు. చంద్రబాబు నాయుడిని కంట్రోల్ చేయాలంటే ఈయన ఒక స్టాండ్ ప్రకటించాలి. అందుకని జగన్ని భుజాన వేసుకున్నాడు. ఓకే. విజయ్తో చిరంజీవి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు అని ఒక ప్రచారం జరిగింది ఎన్నికల కంటే ముందు. కానీ అది జరగల. అది జరగకపోయేసరికి జనాలకు ఒక డౌట్, స్ట్రైట్ అవే బీజేపీ ఆపరేషన్లోకి వెళ్ళిపోయాడు ఇతను అని. కానీ అటువంటిది ఏది ఆ ఇంప్రెషన్స్ లేకుండా తన పొలిటికల్ అంటే జర్నీని అని అనలేం. కానీ ఆయన చాలా ఓపెన్గా ఆయన మాట్లాడిన పద్ధతి కేవలం తన వరకే పరిమితం అయ్యి, నేను మీకు ఇది చేయదలుచుకున్నాను, ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళని ఇవి ప్రశ్నించదలుచుకున్నాను, అది కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా అనటం అనేది అతనికి కలిసి వచ్చిన అంశం. ఓకే. ఎక్కడ అతి ఎమోషన్స్ లేకుండా చాలా ఆర్గానిక్గా నడిచిన ఆయన ప్రసంగాలు కూడా అవును, ఇవి జనాలని అట్రాక్ట్ చేసినాయి. ఎమోషనలైజ్ చేయటం మీద కేంద్రీకరణ కంటే కూడా విషయం ప్రధానంగా ఆయన తను ఏం ఫీల్ అవుతున్నాడో అది చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఆ హానెస్టీ అనేది ప్రజలకి కనిపించింది అంటారు. ఓకే. రెండోది, నా ఆలోచనలో తప్పుంటే మీరు నన్ను కమ్యూనికేట్ చేయండి అన్నాడు జనాలతో. ఈ స్టైల్ అనుసరించుంటే పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యేవాడు, 2014లోనే గెలిచేవాడు ఆయన. ఇక్కడ మరొక ఆసక్తికరమైన ప్రచారం అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం ఎన్నికల ఫలితాలకి ముందే జగన్ గారు విజయ్ గారికి ఒక ఫోన్ కాల్ చేశారని, మీరు ముఖ్యమంత్రిగా గెలవబోతున్నారని శుభాకాంక్షలు తెలిపినట్టుగా కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నప్పటికీ కూడా విజయ్ గెలుపు జగన్కి ఒక నైతికంగా ఒక బలాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే నేను అనేది, అంటే మీరు అన్నది నాకు అర్థమైంది. నైతికంగా ఆ గెలుపుని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం అయితే జగన్కు ఉంది. ఎందుకంటే తను యుద్ధ రంగంలోకి దిగాల, దిగితే సెటిల్ అయిపోతాయి అన్ని విషయాలు, భయపడకూడదు. ఆయన యూపీఏ మీద యుద్ధం చేసిన మనిషి, ఎన్డీఏ మీద ఎందుకు యుద్ధం చేయడు? చెయ్యాలి, అది పెద్ద ఇష్యూ కాదు అసలు. నా మీద కేసులు ఏంటండి అని మాట్లాడాలి ఆయన, మాట్లాడాలి, చూసుకుందాం రా అనాలి, ఛాలెంజ్ చేద్దాం రా కోర్టులో. మేము మొత్తం చరిత్ర భారతదేశంలో మార్కెట్ ఎకానమీ ఎంటర్ అయిన తర్వాత రాజకీయాల్లో వచ్చిన మార్పుల గురించి జగన్ మాట్లాడటం మొదలు పెడితే ఆయన వెనకాల నడిచే జనాల సంఖ్య అపరిమితంగా ఉంటుంది. ధైర్యంగా ఒక స్టాండ్ తీసుకోవాలంటారు. ఆ టర్న్ కనుక తీసుకుని భారతదేశంలోకి మార్కెట్ ఎకానమీని నరసింహారావు గారు ప్రయోగించిన మరుక్షణం నుంచి భారత రాజకీయాల్లో వచ్చిన మార్పుల గురించి నేను మాట్లాడుతున్నాను, వాటిని ప్రతిఘటిస్తున్నాను అని ఒక్క మాట జగన్ మాట్లాడితే ఆయన వెనక అన్ని శక్తులు మోహరిస్తాయి. ఇప్పుడు ఆ జగన్ గారి పొలిటికల్ అప్రోచ్ చూస్తేనేమో కొంత బీజేపీకి సఖ్యతగా ఉండటం మనం స్పష్టంగా చూడొచ్చు. మరోవైపు ఆయన పాలనాపరమైన విధానాలు చూస్తే మాత్రం ఒక సోషలిస్టు తరహాలో ఆయన పరిపాలన అయితే జరిగింది. అంటే ఎక్కువగా ప్రోపూర్ గవర్నెన్స్ ఇవ్వటం, ఈ సంక్షేమ పథకాలు కూడా ఆ తరహాలోనే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. మరి ఎందుకు ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారంటారు? ఆయన విధానాలు ఏం చూస్తేనేమో అంటే తను చేసినది ఎక్కడ చెప్పకూడదో అక్కడ చెప్పుకున్నాడు కూడా. ఆయన బహిరంగ సభల్లో తన ఓట్ బ్యాంక్ని, ఎవరు తనకు ఓటేయి దలుచుకుంటున్నారో దాన్ని లీక్ చేశాడు. అది తప్పు. నీ ప్రతి ఉపన్యాసం ప్రారంభము మిస్టేక్తోనే మొదలయ్యేది. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటే. ఈ కాని వాళ్ళు ఉంటారుగా ఓటర్లు, వాళ్ళు ఓహో ఇతని బ్రెయిన్లో మనం లేమనుకుంటారుగా, అదొక గొడవ. రెండోది, ఈయన మెన్షన్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరి కంట్రోల్లో ఉండేవాళ్ళు. ఆ కంట్రోల్ చేసేవాళ్ళు కనుక చొరవ తీసుకుంటే వీళ్ళందరూ అటువైపుకి టర్న్ అవుతారు. ఆ లీకేజ్ ఇబ్బంది పెట్టింది ఆయన్ని. ఇలాంటి విషయాలలో కీలకంగా వ్యవహరించడం, యుద్ధం చేయాల్సిన చోట యుద్ధం ప్రాపర్గా చేయకపోవడం, ఎవరిని కేంద్రీకరించాలో వాళ్ళని కేంద్రీకరించకపోవడం, ఇలాంటి తప్పుల వలనే ఈ రోజుకి తడబాట్లకు గురవుతున్నాడు ఆయన. దీని నుంచి బయటకు వచ్చి ఆయన యుద్ధం మొదలుపెట్టి కలుపుకోవాల్సిన వాళ్ళని కలుపుకుని మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడితే ఏపీలో ఒక బలమైన వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్కి ఆయన సమాధానంగా మారితే
ఆయన గెలుస్తాడు, గెలిచిన తర్వాత ఆయన దించడం వీళ్ళ వల్ల కాదు. అది కోరుకుంటున్నాను నేను జగన్ నుంచి. సో ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ఫలితాలకి మళ్ళీ వస్తే ఈ ఫలితాలు ఏపీలో ఉన్న పార్టీలు ఎలా తీసుకుంటాయి అనుకుంటారు? ఇప్పుడు వైసీపీ అయితే ఈ ఫలితాల మీద అయితే ఖుషీగా ఉంది, కొంతవరకు మోరల్ గా వాళ్ళకి ఇన్స్పిరేటివ్గా ఉంది. ఇది మరోవైపు జనసేనకి అలాగే కూటమికి ఇది ఒక షాక్ అనుకోవచ్చా? షాకే, కూటమికి డెఫినెట్ గా షాకే. ఓకే, అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి. ఎందుకంటే చంద్రబాబు వెళ్ళి అక్కడ ప్రచారం చేసి వచ్చాడు. ఆ ప్రచారం ఆయన అనుకోవచ్చు, ఆయన అంటాడు కూడా సాయంత్రం, నేను వెళ్ళి ప్రచారం చేశాకే విజయ్కి హోప్ పెరిగింది అని చంద్రబాబు అనే అవకాశం ఉంది. ఓకే, విజయ్ని మనమే నిర్మించాం తమ్ముళ్ళు అని చంద్రబాబు అనకుండా ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన అక్కడ డిఎంకే మీద దాడి చేయటం కోసం వెళ్ళాడు. నేను చేసిన దాడిలో డిఎంకే దెబ్బతిని విజయ్ గెలిచాడని చెప్తాడు, ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు. అదొక ప్రమాదం. అయితే విజయ్ చాలా ఓపెన్గానే తను ఎవరికి చెందినవాడిని అని చెప్పుకోలేదు. ఆయన మీద బయట ఉన్నటువంటి ఆరోపణలు మాత్రమే, ఆరోపణలకి ఆయన పద్ధతిలో ఆయన సమాధానం చెప్పాడు, అయిపోయింది ఆ స్టోరీ. కనుక ఇప్పుడు అతని నుంచి ఏం నేర్చుకోవాలి? చంద్రబాబు కాదు, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు అక్కడ. అందులో ఒకడు పవన్ కళ్యాణ్. ఆయన నేర్చుకుంటాడని నేను అనుకోవడం లేదు. ఇదేదో ఫ్లూకు, ఏదో కలిసి వచ్చి గెలిచేశాడు అనే కాకిలెక్కలే వేస్తాడు. ఓకే, ఆ కాకిలెక్కలే మాట్లాడతాడు సాయంత్రం. చంద్రబాబు గారు తన ఖాతాలో వేసుకుని మాట్లాడతాడు. డెఫినెట్గా విజయ్ని మనమే నిర్మించాం తమ్ముళ్ళు అని అంటాడని నేను నమ్ముతున్నా. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక ట్వీట్ ఏమైనా ఆశించవచ్చా? విజయ్కి శుభాకాంక్షలు, అభినందనలు చెప్తాడు. అంటే ఫార్మాలిటీస్ ఇవన్నీ, ఈ ఫార్మాలిటీ పలకరింపులు కాదు కావాల్సింది. మీకు ఎలా అర్థమైంది ఆ ఫలితం, ఆ గెలుపు మీకు ఎలా అర్థమైంది, ఆ గెలిపించిన ఓటర్లు ఏమనుకుని గెలిపించారో మీకు తెలియాలి కదా ఒక పొలిటీషియన్గా. దాని మీద మీ రాజకీయ వ్యూహం నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీకు. అది జనాలకు చెప్పాలి కదా మీరు, మీ స్టాండ్ ఏంటనేది. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. విజయ్ని అభినందిస్తూ ప్రజలకి భరోసా కల్పిస్తూ భవిష్యత్తుని రూపకల్పన చేస్తున్నట్టుగా ఆయన ప్రసంగం నడిస్తే ఈ క్షణం ఆయనతో నడవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.